హలో అండి, హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. చూడండి, ఈరోజు నేను అసలు నిన్న స్టిచ్చింగ్ వీడియో ఎందుకు పెట్టలేదంటే ఇది అనమాట. ఇది ఇక్కడ ఒక నట్టు పోయిందనమాట. ఇంకా నాకు తీసేవాళ్ళేరు కదా, మా ఆయన పొద్దున పోతే రాత్రి వచ్చాడు. ఇంకా వీడు నిద్రపోయినప్పుడు నేను కుట్టేటప్పుడు నాకు ఇదే అనమాట ఎప్పుడన్నా తీసుకుంటానండి నేను. ఇది చాలా రోజుల నుండి బాగా పనిచేస్తుందండి. ఇక్కడ ఒక నట్టు పోయిందనమాట. అందులో నా వీడియోలో నేను కనిపించకుండా తీసే వీడియోలు తక్కువ అనమాట. బాగా పనిచేసి ఎన్ని రోజుల నుండి ఇదే వాడుతున్నాను అనమాట నేను. ఇక్కడ ఇలా బాగా వంగి ఇలా లేపేది బాగా యాంగిల్ బాగా ఇచ్చినారనమాట ఈ స్టాండ్కి అయితే. ఇది నట్టు టైట్ చేసినాడు, కానీ నిన్న చేయించుకుంటే సరిపోయింది స్టిచ్చింగ్ వీడియో పెట్టి. ఈరోజు అయితే మిషన్ అస్సలు ఎక్కలేదనమాట, కొంచెం వేరే పని అండి. రేపు పెడతా అండి, ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తుండండి. నేను కనిపించకుండా నాకు వీడియో తీయడం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. కొద్దిసేపు అన్న వీడియోలో కనిపిస్తేనే నాకు ఆ వీడియో నాకు నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది అనే ఫీలింగ్ అనమాట. వీడియో పెట్టకపోతే ఆ రోజు అస్సలు బాగుండదండి నాకు. ఇది ఒక డ్యూటీ అయిపోయింది అనమాట. రోజు షార్ట్ వీడియోలు ఒక లాంగ్ వీడియో ఖచ్చితంగా పెట్టాల్సిందే అనమాట. ఎన్ని పనులు ఉన్నాయి ఏమున్నా కుదరకపోయినా ఇద్దరు లేకపోయినా వీడియో తీయాల్సిందే అనమాట. నాకు అలా ఉంటుంది. లాగైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నేను స్టిచ్చింగ్ వీడియో ఎందుకు చూపించలేదంటే, ఇది సెల్ఫీ స్టిక్కు దీనికి ఒకటి అది ఏదో నట్టు పోయిందనమాట. అది నిలబడలేక ఇట్లా పెడితే అది సరిగ్గా కూర్చోవడం లేదనమాట, కింద పడిపోతుంది. అందుకే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే నిన్న పెట్టలేదనమాట. ఇంకా తీసేవాళ్ళు ఎవరు లేక. కటింగ్ ప్లేట్ తెట్టి పెడితే ఆ పక్క నట్టు కావద్దు, మామూలు నట్టే ఉంది. కటింగ్ బ్లేడ్ అంటే అది అదే నట్టుగారే. ఇదేనా? నేను చూడండి, ఇది నట్టు లూజ్ అయిపోయినా అనమాట. వాడిని ఇచ్చామండి. అసలు స్టిక్కు లేకపోతే వీడియోలు ఒక్కరం అస్సలు తీసుకోలేమన్నమాట. ఇది కొంచెం ఈ పక్క నట్టు పోయినది, దీంతో కటింగ్ బ్లేడ్తో తిప్పినాడు అనమాట. ఇప్పుడు స్టాండ్ చూడండి, ఇలా నిల్చోవడం లేదనమాట. ఇది లోడింగ్ అని పడిపోతుంది. అది ఇప్పుడు బాగుంది, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా రోజులు పనిచేసిందండి ఈ స్టిక్. ఇంకో స్టిక్ అయితే నాకు 2 రోజులకే పోయిందనమాట. ఇదైతే చాలా రోజుల ముందు ఇదే వాడుకుంటున్నాను, బాగా పనిచేసింది అనమాట. నేను గబగబా వీడియో తీసుకునేది గబగబా మర్చి ఆడబెట్టుకుంటాను అనమాట. ఇంకా పిల్లోడు ఉండేదానా, ఇది నాకు సెట్ అయింది. ఇంకోటి అయితే తొందరగా ఇరిగిపోయింది అనమాట. ఒరే గిచ్చో ఎటుపోయినాడ్రా, అస్సలు ట్రైప్యాడ్ లేకపోతే నాకు అస్సలు అబ్బా స్వామి ఏదో మిస్ అయినాయి, ఏదో పోగొట్టుకున్నట్టుందండి. నిజమండి, ఒకటి మటుకు నేను గమనించాను అనమాట. ఎవరన్నా ఉంటే మనం ఫ్రీగా వీడియో తీయలేం, భర్త కానీ ఎవరన్నా ఉన్నా కూడా ఫ్రీగా మాట్లాడలేమన్నమాట. నాకు మా ఆయన లేకపోతే గలగలా మాటలు వచ్చాయన్నమాట. మా ఆయన ఉన్నా అంటే కొంచెం ఏం మాట్లాడాలనో అర్థం కదనమాట ఆయన వీడియో తీస్తున్నప్పుడు. అందుకే నేను పెద్దగా మాట్లాడలేనప్పుడు. ఆయన లేడంటే బాగా ఫ్రీగా గడగడ మాట్లాడి. ఇది చాలామంది అనుకుంటానే అంటారు, బయట అయినా గమనించండి, ఎవరన్నా ఉన్నారంటే ఫ్రీగా మాట్లాడలేమన్నమాట. మనం ఒక్కరు ఉన్నామంటే మనం అనుకునింది మనం చేసేది ఏదో క్లియర్గా చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతా అంటే ఈ బాక్స్లో అన్నీ తినేటన్నీ పెడతాను అనమాట. కరెక్ట్గా కుర్చీ ఇక్కడ పెడతాను, ఎక్కి అవన్నీ అందుకుంటాడనమాట వీడు. ఈ ట్రైప్యాడ్ నట్టు అయితే పోయినదండి. 2 రోజులు ఉంటే అసలు నాకు వీడియోనే ఏది అస్సలు తీయాలనిపించలే, అస్సలు భలే బాధ అనిపించింది అనమాట. నీళ్ళు చూడండి, ఒక్క మంట వేస్తానే కాయిపోయినాయి. ఎండలకు మనుషులే వేడైపోతారు అనమాట. నీళ్ళు ఎంతసేపు వేడవుతాయి రే. ఎవరికైనా యూట్యూబ్ చేసే వాళ్ళకు ఏకైక బ్రహ్మాస్త్రం ఏమైనా ఉన్నాయంటే ట్రైప్యాడ్లు, సెల్ఫీ స్టిక్కులు, ఇలా స్టాండ్లే అనమాట. మనకు తోడు నీడ అన్నీ మనకు సక్సెస్ను తెచ్చిపెట్టేది. మనం సింగిల్గా పోరాడాలంటే ఏమన్నా చేసేది ఇవి స్టాండ్ ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగల. మన సక్సెస్ ఎంత ఉందో మన స్టాండు అంత హెల్ప్ చేస్తుంది అనమాట మనకు. అదైతే నిజమండి. నేను ఇన్ని వీడియోస్ పెట్టాలన్నా సింగిల్గా నాకు వీడియో తీసే వాళ్ళు ఉన్నారు కదా, ఇన్ని వీడియోస్ పెట్టినా అన్న ఈ మాత్రం ఇంతవరకు వచ్చినా అనే కారణము నా ట్రైప్యాడ్లే అని చెప్పాలన్నమాట. ట్రైప్యాడ్ ఉందంటే నా ముఖంలో వెలుగు అనమాట. లేదంటే 2 రోజులు ఉంటే మా ఆయన చెప్తానే ఉన్నాను, ట్రైప్యాడ్ కానీ వీడియో పెట్టలే
నాకు డ్రై ఫ్యాట్ తీసుకురా అని చెప్తానే అంట. ఆయన ఆన్లైన్లో పెట్టినా వచ్చేదిలే అని అంటే వీడు సబ్బు కూడా తీసినాడు అనమాట. వీడు తిన్నాయలో తినాల నీళ్ళు పోసుకుంది పా అన్న చేద్దాం. నీళ్ళు పోసుకుంది పొద్దు ఊకిందనమాట. మా వాడికి నీళ్ళు పోసేసి రే యాడికి నాన్న ఇట్లా రెడీ మా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే భలే ఆనందం. అంటే అంకులను ఆంటీ అంకుల్ అంకు అంటాడు అనమాట. ఆంటీ అమ్మ నాన్న డాడీ అత్త మామ అన్నీ వచ్చాయన్నమాట. అవ్వ తాత జేజీ అబ్బా తాత చెప్పు పోయి ముందు తాత అబ్బా ఇడికిరా ఇడికి వచ్చి చెప్పు బాయ్ అను. ఫస్ట్ లెటర్ పలుకుతాడు అనమాట. పాలు అనమాట పా 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 అంటాడు. పాలు నీళ్ళు నీళ్ళు కోత అంటే కోడి అంటే కుక్క అంటే కు. ఫస్ట్ లెటర్ పలుకుతాడు అనమాట. చెప్పు హాయ్ హాయ్ డాన్స్ వే. ఎట్ట డాన్స్ వేసేది వే ఎట్ట వేసేది ఇప్పుడు డాన్స్ వే అట్టనా. ఎగురు 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 పైకి ఎగురు ఎగురు ఎగుర్రా బుల్లి పిల్ల ఎగుర్రా. మళ్ళా 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 ఎగురు ఎగురు. మా వాడికైతే ఈ ఉడకు వీనికి చెమట ఎక్కువ అనమాట. చిన్నప్పటి నుంచి అంటే వీనికి చెమట గ్రంథులు ఎక్కువ అని చెప్పినాడు. చలికాలంలో హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్ కాడికి తీసుకుపోతే ఇంత చలిలో కూడా ఏమైనా చలి పెడతా అంటే వీనికి చెమట వచ్చిందంటే ఎందుకు సార్ వీనికి చిన్నప్పటి నుంచి చెమట ఎక్కువ సార్ పోసేదంటే కొందరికి ఆ చెమట గ్రంథులు ఎక్కువ ఉంటాయన్నమాట. ఎక్కువ రిలీజ్ చేస్తాయి చెమటను. అందుకే వీనికి అట్టుంటాయని చెప్పినాడు. వీనికి చూడండి తలంతా ఇదంతా తడిసిపోతుంది అనమాట. ఫ్యాన్ కూలర్ కింద ఉంటే మంచి చెమట పట్టదు. పక్కనే ఆడుకుంటానే చెమట అంతా కారిపోతుంట. తీ నీళ్ళు తోడా పోసుకుందాం. తాపా ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు 1K కొంచెం దగ్గరలో ఉన్నాను. సబ్స్క్రైబర్స్ 100 మంది మెంబర్స్ తక్కువ ఉన్నారనమాట. 1K దగ్గరగా ఉన్నాను. కొంచెం సపోర్ట్ చేసినారంటే నేను కూడా సక్సెస్ అవుతాను అనమాట. నా బ్లాగ్ అస్సలు నాకు ట్రైప్యాడ్ లేకపోతే ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ ప్రాబ్లము. ట్రైప్యాడ్ లేకపోతే అస్సలు యూట్యూబ్ చేయలేమండి సింగిల్గా. అంటే అదే అనమాట సక్సెస్ని తేవాలన్నా ఏం చేయాలన్నా ట్రైప్యాడ్ అనమాట. ఇది ఎంతమంది అగ్రి అనుకుంటున్నారో నిజం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒరే నీళ్ళు వచ్చి జారుతావురా పుయ్యాపురా తాగు పదాం పాలు పదాం. పొయ్యొద్దురా ఎండలకు అసలు అన్నం కన్నా నీళ్ళే పోతున్నాయి అన్నమాట. ఇదైతే ఈరోజు ఇచ్చి పంపించానండి మా ఆయనకు. ఇది విజిల్ ఎందుకు రాలే, కొత్త విజిలే తెచ్చి పెట్టినాను అనమాట. కానీ విజిల్ రాలే. ఇది వేసి ఇచ్చినారంట. ఇది ఏదో కొంచెం పోయిందని మార్చి 100 రూపాయలు తీసుకున్నారంట. ఇది కొత్త విజిల్ తెప్పించినామండి. దీని విజిల్ మార్చినోడు యాడో వేసింటే పప్పు ఏమన్నా అడుగున మాడిపోతున్నాయి కానీ నీళ్ళు అన్నీ ఆవిరైపోయి. కానీ విజిల్ రావడంలే, తొందరగా ఉడకడంలే. ఎంతసేపు పెట్టినా ఈరోజు ఇచ్చి పంపించింది. ఇది తయారు చేయించినాడు. నేను అనుకుంటా కానీ అన్నీ మర్చిపోతాను అనమాట. ఈ విజిల్ ఇప్పుడు చూడాలి, విజిల్ వస్తాయి రాదో అవుతుందో లేదు. నేను నీళ్ళు తోడదామని వచ్చినా మా చిన్నోడు బాత్రూమ్లో ఉన్నాడు అనమాట. అయితే గాజులు ఉన్నాయి కదా, అవి అయితే ఈరోజు ఇచ్చి పంపించాను అనమాట. అవి గ్యారెంటీ అండి, 350నే. ఇవి చూడండి అసలు గోల్డ్ ఎక్కడ మనకి వస్తాయండి. ఎంత సూపర్ ఈ డిజైన్ భలే ఉంటాయి అన్నమాట. కనిపిస్తుంది డిజైన్ సూపర్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ చేయించిన అనమాట. మళ్ళీ 1 ఇయర్ అయిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. నేను ఆగస్టులో తీసుకున్నాను, పోయిన ఆగస్టులో. కానీ కొంచెం కలర్ అయితే పోలేదనమాట. మళ్ళీ ఇచ్చి పంపించినాను. మళ్ళీ తీసుకుంటారో లేదో అనేసి మళ్ళీ మార్చుకొని సేమ్ అయ్యి నా సైజే
ఈ గాజులే ఈ డిజైనే తీసుకొని రమ్మని అనమాట తీసుకొని వచ్చినాడు. 350 బన్యా అండి ఇవి అస్సలు ఎప్పటికీ బలి ఉంటాయి అన్నమాట. గోల్డ్ అనుకుంటారు ఎవరు చూస్తే, ఇంత బాగుండేవి చూడండి. ఇవి ఆ పప్పు కుక్కర్ ఈరోజు పంపించాను అనమాట, చేర్పించుకొని వచ్చినాడు. ఇవి తీసుకొని వాళ్ళ అంగడి వాళ్ళు వండుకొని, ఇవి కలర్ పోలేదు నా కంపెనీకి, మేము ఎలా రిటర్న్ ఇవ్వాలి, ఇంకా 2 రోజులు వేసుకోమను, ఇంకా ఆగస్టు వరకు ఉంది కదా టైం, 1 ఇయర్ కాలేదు, ఒకరోజు ముందు తెచ్చినా ఇచ్చాం కదా అన్నాడు మా ఆయన. ఇంకా నేను ఇంటికి వచ్చి ఎటో ఒకటి అడుచానని గోడ గీకైనా తీసుకొని వచ్చా. ఈ బాసామి ఎందుకు తలకాయ నొప్పి, ఈ కలర్ పోయినా ఇందులో మా భార్య పంపించింది ఇచ్చి పంపి అన్నాను. ఎందుకు లేనంత తలకాయ నొప్పి అని వాళ్ళు ఇచ్చి పంపించాను అనమాట. ఇవి తీసుకొని వచ్చినాడు. ఇలా వాళ్ళు బాక్స్ అయితే ఇల్లు అది కంపెనీకి రిటర్న్ పెట్టుకోవాలని దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉల్లివేద్దు.